అలసట లేని భీకర యుద్ధం. యో ఏందా ఇదే ఇట్టా చేస్తున్నాడు మన విజయన్న. ఏంది మొన్న 2 మూవీలు ఫ్లాప్ అయినాయనే కేజీఎఫ్ రేంజ్లో వచ్చిండ్లా. ఏంది ఎన్టీఆర్ అన్న వాయిస్ ఏంది అదే? అలసట లేని భీకర యుద్ధం. బాబా బాబా బా ఏమని ఇచ్చిండు ఆ వాయిస్. సూపర్. ఆ మ్యూజిక్ ఏందన్నా అసలు మేము ఊహించుండ్లా అంత వాయించుడేంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సింపి వాడిస్తుండ్లా. అనిరుద్ధ్ అన్న సూపరు సూపరు. ఈ మూవీ ఒక రేంజ్లో ఆడుతుంది. ఎంతో కష్టపడ్డాడు మన విజయన్న. సూపరు సూపరు. కాకపోతే టీజరు ఒక రేంజ్లో ఉంది అనుకోండి. దీనికి ఎన్టీఆర్ అన్న వాయిస్ అనేది ఎంత ప్లస్ అంటే పూరా ఇండియన్ బ్లాక్ బస్టర్ పక్కా అవుతుంది. రాసి పెట్టుకోండి. నేను మీ పెయింటింగ్ స్టార్ అని తగ్గేదేలే. ఈసారి విజయన్న పెద్ద బ్లాక్ బస్టర్ వస్తాడా అని అనుకుంటున్నా. ఏంది కేజీఎఫ్ సినిమాలో ఎట్లా ఉంటుందో విజువల్స్ అట్లున్నాయి. ఏంటంటే కేజీఎఫ్ సినిమాలో ఒక తాతని కొట్టి పడేసిన తర్వాత ఆయన లోపలికి పోయి అందరిని కొట్టి బయట వేసి చింతపండు చేసినాక అందరు చప్పట్లు కొడతారు చూడు. అది ఆ సీన్ బాబా అది రిపీట్ అయింది అనుకో. జైలరా లేకపోతే ఒక ఇండియన్ ఆర్మీయా పోలీసా లేకపోతే ఏది అనేది అర్థం కావట్లేదు లేదు. ఈ సినిమా చూస్తేనే అర్థమయ్యేట్లాగా కాకపోతే అన్న మాత్రము ఈసారి కుంభస్థలం బద్దలు కొడతాడు అంతే. రాసి పెట్టుకోండి. విజయ్ దేవరకొండ నాకు దేవర తోడయిండు. అర్థమైందా? దేవర కథ వినాలి. దేవర చెబుతున్నాడు కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పూనకాలు అనుకోండి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మూవీలో వాయిస్ ఎట్లుంటుంది, గంభీరంగా ఉంటుంది. మా అన్న మన్యం దొర అంటాడు అట్లా. బాబా సూపరో సూపర్. అనిరుద్ధ్ అన్నకు మాత్రం హ్యాట్సాప్ అన్న. ఇంతగానం మ్యూజిక్ కొడతాడని నేను ఊహించుకోలేదు. కాకపోతే జబర్దస్త్ కొట్టిండు. సూపరో సూపరో. పెయింటింగ్ స్టార్ అనేది యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మర్చిపోకండి. బెల్ కొట్టండి. నేను మీ పెయింటింగ్ స్టార్ అని